నా పేరు ఇందిరా. ఎస్ఏ సోషల్ నాది. కృష్ణా డిస్ట్రిక్ట్ వీర్లపాడు విలేజ్ నుండి వచ్చాను. కమ్యూనిటీ వచ్చేసి ఎస్సీ గ్రూప్ 3 అన్నయ్య. 1:1 రేషియోలో ఆగస్టు 28న కాల్ లెటర్ వచ్చింది. 29th రమ్మన్నారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా చాలా బాగా జరిగింది. సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అని కూడా చెప్పారన్నయ్య. సెలక్షన్ లిస్ట్ వచ్చేటప్పటికి దానిలో మా పేరు లేదు. వెంటనే మా హస్బెండ్ తీసుకొని డిఓ ఆఫీస్ కి వెళ్ళాం. మేము ఎందుకు లేదు మా పేరు అని చెప్పానంటే స్పోర్ట్స్ పర్సన్ రావడం వల్ల నీ పోస్ట్ పోయింది, వాళ్ళకి ఇచ్చేసామని చెప్పాను అన్నారు అన్నయ్య. అలా వెళ్తుంది. 1:1 లో అన్నప్పుడు ఒక పోస్ట్ కి ఒకళ్ళు ఎలిజిబుల్ కదా, అలా ఎలా ఇస్తారని చెప్పి మా హస్బెండ్ అడిగారన్నయ్య. అడిగితే మేము 1:1 కాల్ లెటర్ వచ్చిన వాళ్ళకి ఇస్తామని ఏమైనా గ్యారంటీ ఉందా, మీకు చూపించండి అని చెప్పేసి కాల్ లెటర్ మాది అక్కడ రాసి పెట్టింది చూపించారన్నయ్య. నువ్వు రిజర్వేషన్ లో వచ్చావు కానీ మెరిట్ లో ఉన్నావా ఏంటి, నీకు రాదు వెళ్ళిపోండి అని కూడా చెప్పేసి అన్నారన్నయ్య. మా రిజర్వేషన్ లో వచ్చేసి 3 ఉన్నాయి. థర్డ్ పర్సన్ నేనే. నాకు రాకుండా చేశారన్నయ్య. మా ఫ్యామిలీని కొన్ని సంవత్సరాలుగా దూరంగా ఉండి నేను చాలా ఇబ్బందులు పడ్డామన్నయ్య. ఈవిడ ఇందిరా కుమారి గారు. ఈవిడికి 134 ర్యాంక్ వచ్చింది. వేకెన్సీస్ ఉన్నాయి. దాంట్లో లాస్ట్ స్పోర్ట్స్ కింద వచ్చింది. మెరిట్ లో 127 ప్రకారం వచ్చింది. ఇప్పుడు ఈవిడ అడుగుతారు ఆ స్పోర్ట్స్ కిందకి ఇస్తారా. ఇప్పుడు ఎస్సీ గ్రూప్ 3 లో ఎస్ఏ నాన్ లాంగ్వేజ్ సోషల్ స్టడీస్ లో ఇద్దరు స్పోర్ట్స్ వాళ్ళు ఉండి అప్లై చేసుకున్నప్పుడు మరి ఎస్సీ గ్రూప్ 3 లోనే కూర్చోబెట్టాలి కదా, కృష్ణా జిల్లాలోనే కూర్చోబెట్టాలి కదా. మనం తీసుకెళ్లి చిత్తూరులోనో కడపలో కూర్చోబెట్టలేం, లేదా ఓసీలో కూర్చోబెట్టలేం కదా. దట్ ఈస్ రూల్. అలాంటప్పుడు ఈమె చూస్తే ఇవి కూడా అంతే. ఓన్లీ బికాస్ ఆఫ్ రూల్స్ షీ కుడ్ నాట్ బి అకామిడేటెడ్.